వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన నీట్ పరీక్ష కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు జిల్లాలోని వివిధ కేంద్రాలకు ఉదయం నుంచే విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దేశంలోనే అత్యంత క్లిష్టమైన ప్రవేశ పరీక్షగా భావించబడుతున్న ఈ నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:20 వరకు ఒకే షిఫ్టులో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, 1 నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గేట్లు మూసిన తర్వాత ఎవరిని అనుమతించబోమని అన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఎండాకాలం తీవ్రత దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ముందుగానే భోజనం చేసి రావాలని సూచించారు. మరోవైపు పరీక్షా కేంద్రాల బయట వేచి ఉన్న తల్లిదండ్రులు ఎండ తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాల వద్ద సరిపడ చెట్లు లేకపోవడం వల్ల నీడ లేక తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది. వారి భవిష్యత్తు నిర్ణయించే కీలక పరీక్షలో విద్యార్థులు విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం. ఎక్కడ మీది? కరీంనగర్. ఎట్లా ప్రిపేర్ అయినావు ఎగ్జామ్? ఓకే, అంటే ఏదైనా సబ్జెక్ట్ హార్డ్ ఏదైనా వస్తా అనిపిస్తుంది? ఫిజిక్స్ హార్డ్ వస్తా అనిపిస్తుంది. ఓకే. రేట్లో మా కరీంనగర్ రూరల్ డివిజన్లో 4 సెంటర్లు ఉన్నవి. 4 సెంటర్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి, విద్యాలయము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఒకటి, 2 సెంటర్లు ఈ ఏరియాలో ఉన్నవి. ఈ ఏరియాలో దాదాపుగా సుమారు 50 మంది పోలీస్ పర్సన్స్ బందోబస్తు డ్యూటీకి కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు ప్రశాంతంగా అందరం బందోబస్తు చేస్తున్నాము. ఎగ్జామ్ రాసే పిల్లలు కూడా అందరూ వస్తున్నారు. అందరికి కూడా సరైన సూచనలు చేస్తున్నాము. వారికి ఎండాకాలం కాబట్టి సరైన వాటర్ ఫెసిలిటీ అన్ని అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నీ ఇప్పటివరకు అయితే అంతా ప్రశాంతంగా నడుస్తున్నాయి. మా సిపి సారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ అన్ని విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. థ్యాంక్ యూ.